హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రేవతి నవలూరి. ఈరోజు వీడియో వచ్చేసి దోసకాయ పచ్చడి. ఇది వచ్చేసి పచ్చి దోసకాయ పచ్చడి. ఈ పచ్చి దోసకాయ పచ్చడిని ఈ ప్రాసెస్లో కానీ చేశారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ దోసకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి దోసకాయలని బాగా కడుక్కొని ఇలా చెక్కు తీసుకొని పెట్టుకోవాలి. దోసకాయలు చెక్కు తీసిన తర్వాత అవి చేదు పండు చెక్ చేసుకోండి. కొన్ని దోసకాయలు చేదు వస్తాయి, అలాంటివి యూస్ చేయకూడదు, పచ్చడంతా చెడిపోతుంది. చెక్కు తీసిన తర్వాత దోసకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న 2 దోసకాయల్లో చేదేమీ లేదు. ముక్కలు పెద్దవి కాకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. పచ్చడి చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో చేసే దోసకాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. 2 దోసకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దోసకాయలను కట్ చేసిన తర్వాత 2 ఉల్లిపాయలను తీసుకొని అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మన ఇష్టం, ఉల్లిపాయ ఎక్కువ తినాలనుకుంటే 2 వేసుకోవచ్చు, లేకపోతే ఒకటే వేసుకోవచ్చు. కానీ ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ దోసకాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం వేరుశనగ పప్పులను వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి సన్నటి సెగ మీద మాత్రమే వేయించుకోవాలి. నూనె ఏమీ వేయనవసరం లేదు. వేరుశనగ పప్పుల్ని సన్నటి సెగ మీద వేయించుకుంటే లోపల వరకు కాలి టేస్ట్ బాగుంటాయి. ఈ విధంగా వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పుల్ని పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఇవి కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు 2 వంకాయలను తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. వంకాయల్ని ముందుగా కట్ చేయకూడదు, వేయించేటప్పుడు మాత్రమే కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకవేళ ముందుగా కట్ చేసుకునే పని అయితే వాటర్లో వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మా చెట్టుకి కూడా ఒక వంకాయ కాసుంది. దాన్ని తీసుకొని వచ్చి ఫ్రెష్గా కట్ చేసి వేసాము. ఈ వంకాయ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం కొంచెం మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం వెల్లుల్లి, కొంచెం సాల్ట్, కొంచెం కల్లుప్పు వేసుకోండి. తర్వాత చింతకాయ పచ్చడి ఇవన్నీ వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత వేరుశనగ పప్పు ఉన్నాయి కదా, అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ వేరుశనగ పప్పు చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఈ వేరుశనగ పప్పుని మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదు. వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వంకాయ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి.
ఇందులో మనము వెల్లుల్లి, సాల్ట్, చింతకాయ పచ్చడి ముందే వేసి పెట్టాము. ఇవన్నీ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కొంచెం మాత్రమే మిక్సీలో వేయండి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశెనగ పప్పుల పొడి కూడా వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. దోసకాయ ముక్కల్ని కొన్ని మాత్రమే మిక్సీలో వేసుకోవాలి, మొత్తం వేయకూడదు. మిక్సీ పట్టిన తర్వాత ఈ పచ్చడి కొంచెం గట్టిగా ఉంటే అందులో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇది కొంచెం గట్టిగా ఉంది, అందులో కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టాను. ఈ దోసకాయ పచ్చడి చాలా మందికి ఫేవరెట్ కదా. పెళ్ళిళ్ళలో, బంతుల మీద ఇలాంటి దోసకాయ పచ్చడి చాలా బాగా చేస్తారు. మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది పేస్ట్. ఇది గ్రైండ్ అవ్వలేదు, కొంచెం బరగ్గా ఉంది. మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టాను. ఈ విధంగా మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కల్లో వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దోసకాయ పచ్చడి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఈ దోసకాయ పచ్చడిలో మనం తాలింపు వేసుకోవాలి. ఇందాక పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాం కదా, అదే కడాయిలో తాలింపు వేస్తున్నాను. తాలింపు కోసం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత తిరగమాత గింజలు వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకోవాలి. ఈ పోపు దినుసుల్ని కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఈ పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయను కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అంతేనండి, తాలింపు రెడీ అయిపోయినట్టే. మనం ప్రిపేర్ చేసుకున్న దోసకాయ పచ్చడిని ఈ పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అంతేనండి, దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ దోసకాయ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంత బాగా చేసిన పచ్చడిని అన్నంలో వేసుకొని తినకుండా అస్సలు ఉండలేము. ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను. రైస్ వేసుకున్నాను, కొంచెం దోసకాయ పచ్చడి వేసుకున్నాను. ఇది అంత మంట లేదు, సో నేను నెయ్యి వేసుకోలేదు. నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. పచ్చిమిర్చి నేను ఎక్కువ వేయలేదు కాబట్టి నాకు అంత మంట లేదు అస్సలు. నేనైతే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. దోసకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూశారు కదా. అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.